హలో, వెల్కమ్ టు కుక్ విత్ తారం. ఈరోజు హోమ్ మేడ్ నట్టెలా ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 3/4 కప్పు చక్కెర వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది పౌడర్ అయిన తర్వాత 2/3 కప్పు కోకో పౌడర్ తీసుకొని దీన్ని కూడా కలిపి ఒకసారి గ్రైండ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో 1 కప్పు ఆల్మండ్స్ బాదం వేసుకొని దీన్ని 4 to 5 minutes వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ రోస్ట్ అయిన ఆల్మండ్స్ ని బాగా ఆరనించి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి రన్ చేసుకొని దీనిలో మనము పౌడర్ చేసి పెట్టుకున్న చక్కెర కోకో పౌడర్ మిక్స్ ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పటి వరకు గ్రైండ్ చేయాలంటే అది సిల్కీగా వచ్చి మనము బ్రెడ్ కి స్ప్రెడ్ చేసే అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు యూజ్ చేసామంటే ఎప్పుడైనా స్వీట్లో కొంచెం సాల్ట్ వేసామంటే ఆ స్వీట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఇక్కడ కోకోనట్ ఆయిల్ బదులుగా మీరు బటర్ కూడా వాడుకోవచ్చు. ఆల్మండ్స్ కు బదులుగా పీనట్స్ కానీ హేజిల్నట్స్ కానీ వాడుకోవచ్చు. ఇది గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ జార్ కొంచెం హీట్ అవుతుంది, ఎందుకంటే మనం ఎక్కువ టైం గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం ఆపి ఆపి చేసుకోండి. చూడండి, మనం ఎంత ఈజీగా ఇంట్లోనే నట్టెల్లా తయారు చేసుకున్నాము. ఎప్పుడైనా ఎంతైనా హోమ్ మేడ్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంట కొంత తిప్పి కలుస్తాం. అంతవరకు బాయ్.